నమస్కారం. సైనిక్ స్కూల్ కొడగు నుంచి వచ్చిన ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, సో ఈ నోటిఫికేషన్ ఎక్కడ్నుంచొచ్చిందంటే సైనిక్ స్కూల్ కొడగు నుంచి. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ అన్నమాట. అంటే దీనికి ఇండియాలో ఎక్కడ్నుంచైనా సరే అప్లై చేసుకోవచ్చు. సరే, ఏ జాబ్కైనా అప్లై చేయాలంటే ముందుగా మనకు తెలియాల్సిందేంటి? లాస్ట్ డేట్ కదా. సో ఆ డేట్ ఎప్పుడో చూసేద్దాం, అస్సలు మిస్ అవ్వకుండా. ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ డేట్ December 26. ఇంకో విషయం ఏంటంటే అప్లికేషన్స్ కేవలం రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారానే పంపాలి. ఆన్లైన్లో అప్లై చేసే ఛాన్స్ లేదు. సో పోస్ట్ వెళ్లడానికి కూడా టైం పడుతుంది కదా, అందుకే వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా మంచిది. ఓకే, లాస్ట్ డేట్ తెలిసింది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అసలు ఏ పోస్టులున్నాయి, వాటికి జీతం ఎలా ఉంటుంది, మరి క్వాలిఫికేషన్స్ ఏంటి, వయసు ఎంతుండాలి, ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి 2 రకాల పోస్టులు కనిపిస్తున్నాయి. ఒకటి వార్డ్ బాయ్, ఇంకొకటి ఆర్ట్ మాస్టర్. వార్డ్ బాయ్ పోస్టుకు చూస్తే 10th క్లాస్ పాస్ అయితే చాలు. వయస్సు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక ఆర్ట్ మాస్టర్ పోస్టుకొస్తే ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ చేసి ఉండాలి. దీనికి వయోపరిమితి 21 నుంచి 35 సంవత్సరాలు. ఈ 2 పోస్టులు జనరల్ కేటగిరీ కిందకే వస్తాయి. అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, రిజర్వేషన్స్ ఉండవు. ఇక్కడ చూడండి, వార్డ్ బాయ్ పోస్టుకు నెలకి దాదాపు 22,000 రూపాయల జీతం వస్తోంది. జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఒక గవర్నమెంట్ సెక్టార్ జాబ్లో ఇంత మంచి జీతం రావడమంటే నిజంగా మంచి అవకాశం కదా. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. జాగ్రత్తగా గమనించండి. ఏజ్ లిమిట్ని అప్లికేషన్ లాస్ట్ డేట్కి కాదు, December 12వ తేదీకి లెక్కించాలి. ఈ చిన్న తేడాను చాలామంది గమనించరు. దానివల్ల అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. సో అప్లై చేసే ముందు December 12 నాటికి వయసు ఎంత ఉందో 1-2 సార్లు చెక్ చేసుకోండి. సరే, ఎలిజిబిలిటీ అంతా ఓకే అనుకుంటే ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఈ స్టెప్స్ని చాలా కేర్ఫుల్గా ఫాలో అవ్వాలి. ఈ ప్రాసెస్లో మొత్తం 5 స్టెప్స్ ఉన్నాయి. చాలా సింపుల్. ఫస్ట్, అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. సెకండ్, దాన్ని నీట్గా ఫిల్ చేసి ఫోటో అంటించాలి. థర్డ్, సర్టిఫికెట్స్ అన్నింటికీ జిరాక్స్ తీసి వాటిపై సంతకం పెట్టాలి. ఫోర్త్, అప్లికేషన్ ఫీజు కోసం బ్యాంకుకి వెళ్లి ఒక డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ తీసుకోవాలి. ఫైనల్గా వీటన్నింటినీ ఒక కవర్లో పెట్టి పోస్ట్ చేయాలి. అంతే. ఈ 5 స్టెప్స్లో ఏది మిస్ అయినా ఇబ్బందే. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ ఇంకా ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలు, అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్లకైతే 350 రూపాయలు. ఇక్కడ ఇంకో చాలా ముఖ్యమైన విషయం, తీసే డిమాండ్ డ్రాఫ్ట్ మీద పేరు కరెక్ట్గా ఉండాలి. ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కోడాగో అనే పేరు మీదే డీడీ తీయాలి. ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా సరే డీడీ వేస్ట్ అయిపోతుంది, అప్లికేషన్ కూడా రిజెక్ట్ అవుతుంది. సో చాలా జాగ్రత్త. ఓకే, అప్లికేషన్ ప్రాసెస్ దాదాపుగా పూర్తయినట్టే. కానీ పోస్ట్ చేసే ముందు మనం ఫైనల్గా కొన్ని విషయాలు చెక్ చేసుకోవాలి. అసలు ఏ డాక్యుమెంట్స్ పెట్టాలి, ఏ అడ్రస్కి పంపాలి లాంటి విషయాలు ఇప్పుడు క్లియర్గా చూద్దాం. అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేం పంపాలో చూడండి. 10th మెమో, క్యాస్ట్ సర్టిఫికెట్ లాంటివన్నీ జతచేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి జీరాక్స్ కాపీ మీద సంతకముండాలి. దాన్నే సెల్ఫ్ అటెస్టేషన్ అంటారు. ఇది మర్చిపోవద్దు. అలాగే ఒక సెల్ఫ్ అడ్రెస్డ్ ఎన్వెలప్ మీద 30 రూపాయల స్టాంప్ అంటించి కూడా పంపాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టిన కవర్ని పంపించాల్సిన అడ్రస్ ఇదే: టు ద ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్ కోడాగు, పిఓ కుడీగే, సోమ్వార్పేట్ తాలూక్, డిస్ట్ కోడాగు, కర్ణాటక, పిన్ 571232. అడ్రస్ రాసేటప్పుడు పిన్ కోడ్తో సహా ఒక్క అక్షరం కూడా తప్పు లేకుండా చూసుకోండి. చిన్న విషయమే కానీ చాలా ముఖ్యం. పంపే పోస్టల్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో ఆ పోస్టు పేరు, ఉదాహరణకి వార్డ్ బాయ్ అని స్పష్టంగా రాయాలి. ఇది వాళ్లకి అప్లికేషన్ను సులభంగా సార్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సరే, అప్లికేషన్ వాళ్లకు చేరింది. ఆ తర్వాతేంటి? ఫస్ట్ వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ స్క్రూటినీ చేసి అర్హులైన వాళ్లని షార్ట్ లిస్ట్ చేస్తారు. అలా షార్ట్ లిస్ట్ అయిన వాళ్లకు ఒక రిటన్ ఎగ్జామ్ పెడతారు. అందులో క్వాలిఫై అయిన వాళ్లకి అవసరాన్ని బట్టి స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఉంటుంది.
ఆ తర్వాతే ఫైనల్ సెలెక్షన్. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇవి పర్మనెంట్ పోస్టులు కాదు, కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. అయినా సరే సైనెక్స్ స్కూల్ లాంటి ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో పనిచేయడం వల్ల మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. కొన్నిసార్లు ఇలాంటి కాంట్రాక్ట్ జాబ్స్ భవిష్యత్తులో పర్మనెంట్ ఉద్యోగాలు రావడానికి ఒక పునాదిలా కూడా ఉపయోగపడతాయి. కాబట్టి అర్హత ఉన్నవాళ్లు తప్పకుండా ఆలోచించండి. ఏమంటారు? ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం ఒక పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగానికి మొదటి మెట్టు కాగలదా?